శ్రీమాత్రే నమః. పండుగలు వస్తే నాకు ఎక్కువ మంది కామెంట్లు పెట్టేది ఏంటంటే, అమ్మ 4గో రోజు స్నానం అయిపోయిన తర్వాత పూజ చేసుకోవచ్చా? పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అడుగుతూ ఉంటారు. సరే, వాటన్నింటికి సమాధానం ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఒక్కసారి అమ్మవారికి నమస్కారం చేసుకుని అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. 4గో రోజు స్నానం అయిన తర్వాత ఎటువంటి దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లోనూ జోక్యం చేసుకోకూడదు అసలు. 5వ రోజున మళ్ళీ మారు స్నానం చేసిన తర్వాత పూజ హాయిగా చేసుకోవచ్చు. స్నానం అయిపోయిన వెంటనే 5వ రోజున మళ్ళీ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలా అని అడుగుతున్నారు. మీకు ఓపిక ఉందనుకోండి, సమయం ఉందనుకోండి, చేసుకోండి. ఒకవేళ సమయం లేదు అని అనుకోండి, తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకే తెలిసిపోతుంది కదా, పూజా మందిరం చూసినప్పుడు అబ్బాయి ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది మనకే చూసినప్పుడు అనిపిస్తుంది, శుభ్రం చేసుకుంటే బాగుంటుందని. అప్పుడు మీకు అనిపిస్తుంది కదా, అప్పుడే చేసుకోండి. దాని గురించి ఇంకొకరిని అడగాల్సిన అవసరమే లేదు, అది మీకే తెలిసిపోతుంది. అలాగే అన్నం తినేసి నిద్రపోయి లేచాక కాళ్ళు చేతులు కడిగేసుకుని అప్పుడు మనం పూజా మందిరాన్ని ముట్టుకోకూడదు, శుభ్రం చేయకూడదు. అక్కడ ఒక శక్తి ఉంది. ఆ శక్తిని మనం ముట్టుకునేటప్పుడు మనం శుచిగా ఉండాలి. శుభ్రంగా స్నానం చేసి ఆరేసిన బట్టలు కట్టుకుని అప్పుడు శుభ్రం చేయాలి. అంతవరకు మనం పూజా మందిరాన్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు క్లారిటీగా అర్థమైపోయింది కదా. 4గో రోజు చెయ్యకూడదు, 5వ రోజు మాత్రమే చెయ్యాలి. మరి 5వ రోజు ఇబ్బంది ఉంటే వ్రతం చేసుకోవచ్చా? ఇది మాత్రం, ఈ క్వశ్చన్ మాత్రం ఎంతమంది అడిగారో. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు అంటే 2 విధాలుగా చెప్తారు. ఒకటి ఏంటంటే 5వ రోజు ఇబ్బంది ఉన్నా పూజ చేసుకోవచ్చు అని. కానీ కొన్ని గ్రంథాల్లో ఏముంది అంటే 5వ రోజు ఇబ్బంది ఉంటే పంచగవ్య ప్రాసనం చేసుకుని పూజ చేసుకోమని ఉందన్నమాట. పంచగవ్య ప్రాసనం పెద్ద కష్టం ఏం కాదు కదా. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమూత్రము, గోమయము కదా. మనకి మొదటి 3 కూడా దొరుకుతాయి, 4వది కూడా దొరుకుతుంది. మనకు ఆన్లైన్లో ఈ మధ్య దొరుకుతుంది. ఒక్క గోమయం ఒక్కటే దొరకదు. మనకి దగ్గరలో ఏదైనా ఈ గోశాలలు ఉంటే అక్కడికి వెళ్తే కొంచెమే పిసరంతా తెచ్చుకొని ఇవన్నీ కలిపి మినప గింజంత పరిమాణంలో తీసుకోవాలన్నమాట. తీసుకుంటే ఎటువంటి గొడవ ఉండదు. ఒకవేళ పంచగవ్య ప్రాసనం చేసుకోవడానికి వీలు అవ్వలేదు అని అనుకోండి, 5వ రోజు తర్వాత పర్వాలేదు, పూజ చేసుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఉన్నా సరే. మనకి ఇంకా 5వ రోజు తర్వాత కూడా ఇబ్బంది ఉందనుకోండి, ఒకసారి డాక్టర్ దగ్గర చూపించుకోండి. ఎందుకంటే పూజ కంటే ముఖ్యమైనది ఆరోగ్యం కాబట్టి. తర్వాత ఇంకొక ప్రశ్న అడుగుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇంట్లోకి రాకపోయినా సరే చెప్పకుండా వచ్చేస్తున్నారమ్మా, తాంబూలం తీసేసుకుంటున్నారమ్మా, తర్వాత తెలుస్తోంది మాకు ఆ విషయం, మరి అది పాపం కదమ్మా అని. ఎవరికి పాపం? వచ్చిన వాళ్ళకి పాపం. మనకెందుకు ఆ బరువును కూడా మనం ఎందుకు మోయడం చెప్పండి. మనకి తెలియదు, మనం చక్కగా పూజ చేసుకుంటున్నాం, వాళ్ళు ఏదో పుణ్యం వచ్చేస్తుందని చెప్పి వచ్చేసి పూజలో కూర్చుని తాంబూలం తీసేసుకుంటే నష్టం ఎవరికి? మనకా? కాదు, అలా వచ్చి తీసుకున్న వాళ్ళకి. కాబట్టి ఎవరో ఏదో చేశారు, దాన్ని వదిలేయండి. మీ వరకు మీరు ఎలా ఉన్నారు అది మాత్రమే చూసుకోండి. ఊరందరి గొడవలు కూడా తీసుకుని నెత్తిమీ పెట్టేసుకుని అక్కడి నుంచి మనశ్శాంతి లేకుండా ఉండకండి. మొన్న ఆ మధ్యన ఎవరో కామెంట్ పెట్టారనమాట, ఎవరెవరు ఎలా వస్తున్నారో మాకు తెలియట్లేదు, మేమేమో ఇబ్బంది పడిపోతున్నాం. ఎవరు ఇబ్బంది పడమన్నారు? మన ఇంటి వరకు మాత్రమే మనం చూసుకోవాలి. నేను కూడా మన వీడియోస్లో అదే చెప్తా, మన ఇంట్లో వరకు మాత్రమే మనం చూసుకోవాలి. ఊరందరివి కూడా పట్టించేసుకుని మేమేమో భయపడిపోతున్నాము అంటే దానికి కారణం ఎవరు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. నేను ఇలా అన్నానని మీరేం బాధపడకండి. ఊరందరివి మనకు అనవసరం, మన ఇంటి వరకు మాత్రమే మనకు ముఖ్యం.